హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఫ్రైడే కిచెన్. ఇవాళ ఈజీ అండ్ క్విక్‌గా చేసే గులాబ్ జామున్ రెసిపీ చూపించబోతున్నాను. దీనికోసం 190 గ్రామ్స్ గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్, 1 గ్లాస్ షుగర్, 1 కప్ వాటర్, 1 కప్ మిల్క్, అలాగే 4 ఇలాచీ, ఇంకా కొంచెం పచ్చకర్పూరం. ఇది ఆప్షనల్. ఫస్ట్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఓపెన్ చేసి ప్లేట్‌లో వేసుకొని కొంచెం కొంచెంగా పాలు పోస్తూ సాఫ్ట్‌గా మిక్స్ చేసుకోవాలి. డో గట్టిగా ఉంటే గులాబ్ జామున్ స్మూత్‌గా రావు. రౌండ్ బాల్స్ చేసుకోవడానికి చేతికి కొంచెం ఆయిల్ కానీ, నెయ్యి కానీ రాసుకొని చేస్తే బాల్స్ టెక్స్చర్ స్మూత్‌గా వస్తుంది. సిరప్ కోసం ఒక గిన్నెలో పంచదార, నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పంచదార మొత్తం కరిగిన తర్వాత ఇలా వడకట్టుకోవాలి. కుండా ఇలా వడకట్టుకుంటే నలకలేమైనా ఉంటే సిరప్‌లో రాకుండా ఉంటాయి. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఇలాచీ దంచి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలాచీ దంచి ఇందులో వేసుకోవాలి. దీనికోసం పాకంలా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. కాస్త గమ్లా ఇలా వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసి సిరప్ పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత బాల్స్ ఇంకొకసారి రౌండ్‌గా చేసి ఆయిల్‌లో వేసుకోవాలి. మంట ఎప్పుడూ మీడియం ఫ్లేమ్‌లోనే ఉండేలా చూసుకోవాలి. లేదంటే గులాబ్ జామున్ పైన త్వరగా కలర్ చేంజ్ అవుతాయి, కానీ లోపల కుక్ అవ్వవు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి డైరెక్ట్‌గా సిరప్‌లో వేయాలి. ఒక 30 మినిట్స్ సిరప్‌లో ఇలానే వదిలేస్తే జ్యూస్ అంతా చక్కగా అబ్జర్బ్ చేసుకుంటుంది. నేను ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. చాలా జ్యూసీగా గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.